తీసుకున్నది రిటర్న్ చేయాలి, శరీరంతో సహా రిటర్న్ చేయాలి. జన్మరాహిత్యం అంటే దట్స్ ద అల్టిమేట్. దాన్నే మోక్షం అంటారు, దాన్నే ముక్తి అంటారు, దానినే జన్మరాహిత్యం అంటారు. సో అండ్ యాక్చువల్గా అయితే మనం అనుకోవచ్చు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోకి వెళ్తాం ముక్తి అని. అయితే ఏంటంటే అంటే ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినవే, నా ఒరిజినల్ ఇది కాదు. ఈవెన్ వేదాలు కూడా ఏం చెబుతున్నాయంటే మానవ దేహము నీకు ఇవ్వబడింది కేవలము ముక్తి సాధన కొరకే, భుక్తి సాధనకి కానీ రక్తి సాధనకి కానీ కాదు అని చెప్తున్నారు వాళ్ళు. సరే, మనకు తెలుసో తెలియకో మన చిన్నప్పుడు మనం ఈ భుక్తి సాధనకే బయటపడ్డాం కదా. భుక్తి కోసమే ఈ ఉద్యోగాలు సద్యోగాలు చేయటం అంతా కూడా భుక్తి కోసమే కదా. సో మనం చిన్నప్పటి నుంచి ముక్తి సాధనకైతే రాలేదు. సరే, అట్లీస్ట్ మధ్యలో ఎవరో జ్ఞానులు కొంతమంది వచ్చి చంద్రయారులు లాంటి వాళ్ళు మా ఢంకా బజాయించి అది కాదురా బాబు ఎప్పుడు తింటూ కూర్చోవద్దు, ఇస్తూ రావాలి, మళ్ళీ మెల్లమెల్లగా ఈ మార్గానికి రావాలని మనకి ఊదర పెట్టడం వల్ల కొంత ఈ మార్గానికి రాగలిగాం. అయితే కొంతగా అంతా ఒకేసారి రాలేం కాబట్టి నెమ్మదిగా ఇచ్చేస్తూ రండి, కొద్దిగా ఇవ్వండి, అప్పు కొంచెం తీర్చండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ పే చేయండి, అసలు మెల్లగా తీరుద్దాం, వడ్డీ